ఫిజియోథెరపీ ఏదైతే ఉందో అది చాలామందికి పేరు బయట వస్తుంది. అరే ఇది ప్రాబ్లం ఏదైనా XYZ ప్రాబ్లం అయితే ఫిజియోథెరపీ చేయించుకోండి, కానీ వాళ్ళకు ఫిజియోథెరపీ అంటేనే ఏంది తెలియదు. సో దీని ద్వారా చాలామంది ఫేక్ ఫిజియోథెరపీస్ ద్వారా మోసపడే అవకాశం ఉంటుంది. ఈరోజు మనము ఫిజియోథెరపీ అంటే ఏంది దాని గురించి మాట్లాడుకుందాం. నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఉమర్, ఫిజియోథెరపిస్ట్, వర్కింగ్ ఎట్ డాక్టర్ సాజిద్ డిసూజాస్ KSSC మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్, బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 1 హైదరాబాద్లో ఉంది. అందులో నేను యాజ్ ఏ HODగా వర్క్ చేస్తున్నాను. ఫిజియోథెరపీ దాని పదం మీనింగ్ కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూసుకుంటే త్రూఅవుట్ ద ఇండియా, త్రూఅవుట్ ద వరల్డ్ కూడా చెప్పవచ్చు, ఫిజియోథెరపీ ఏదైతే ఉందో అది చాలామందికి పేరు బయట వస్తుంది. అరే ఇది ప్రాబ్లం ఏదైనా XYZ ప్రాబ్లం అయితే ఫిజియోథెరపీ చేయించుకోండి, కానీ వాళ్ళకు ఫిజియోథెరపీ అంటేనే ఏంది తెలియదు. సో దీని ద్వారా చాలామంది ఫేక్ ఫిజియోథెరపీస్ ద్వారా మోసపడే అవకాశం ఉంటుంది. సో ఫిజియోథెరపీ ఇన్ జనరల్ చెప్పేది ఏంటంటే ఫిజికల్ ట్రీట్మెంట్ గివెన్ టు ఏ పేషెంట్ కాల్డ్ ఫిజియోథెరపీ. అంటే నా ఈక్విప్మెంట్స్ ఒకవేళ మాట్లాడితే నేను చెప్తాను, నా ఈక్విప్మెంట్స్ నా చేతులు, నేను దీని ద్వారా మూమెంట్స్, యాక్టివిటీ, స్ట్రెచ్చింగ్, మొబిలైజేషన్ ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ ప్రకారంగా నా చేయి ద్వారా చేసే ట్రీట్మెంట్కే ఫిజియోథెరపీ అని అంటారు. ఇందులో కొన్ని ఈక్విప్మెంట్స్ మేము వాడతాము, దానికి అంటాము అసిస్టివ్ ఈక్విప్మెంట్స్. అంటే ఒకవేళ నా చెయ్యి ద్వారా అంతవరకు కుదరలేకపోతే కొన్ని ఈక్విప్మెంట్స్ యూస్ చేస్తాము ఫర్ సమ్ కండిషన్స్. కానీ ఈ కాలంలో చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈక్విప్మెంట్స్ తీస్తారు, పెడతారు, టైం చూస్తారు, అయిపోయింది 15-20 నిమిషాలు, మళ్ళీ ఈక్విప్మెంట్స్ రిమూవ్ బ్యాగ్లో పెట్టుకుంటారు, సో అండ్ సో చేసుకొని అంటారు, డబ్బు తీసుకొని వెళ్ళిపోతారు. సో ఫిజియోథెరపీ అంటే ఈ కాలంలో ఈ విధంగా అయిపోయింది. కానీ అలా కాదు. ఫిజియోథెరపీలో హెడ్ టు టో ఏ సమస్య ఉన్నా కూడా అందులో ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ హ్యూమన్ లైఫ్ ఆర్ ఇన్ హెల్త్ లైఫ్. ఇప్పుడు మనము ఎన్నో మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ చూసినా అందులో ప్రతి హాస్పిటల్లో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. సో ఫిజియోథెరపీలో ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, దేనికి ఫిజియోథెరపీ అవసరము, అవి మనము ఈరోజు మాట్లాడుకుందాం. కమింగ్ టు ద పై నుండి కింది వరకు మనం చూసుకుందాం. కమింగ్ టు ద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అంటే ముఖంకి సంబంధించింది. ఇప్పుడు చాలామందికి బెల్స్ పాలసీ అని అవుతుంది, ఫేషియల్ పాలసీ కూడా అంటారు. అందులో ఏ వైపు అయితే పారాలైసిస్ అటాక్ అవుతుందో దాని ద్వారా ఫేస్ కూడా మజిల్స్ కొంచెము వీక్ అయిపోతుంది. సో దీనికి స్ట్రెంగ్త్ చేయడానికి ఒక్క ఎక్విప్మెంట్ ఉంది, దానికి మనం అంటాము మజిల్ స్టిమ్యులేటర్. ఇప్పుడు మజిల్ స్టిమ్యులేటర్ ఎందుకు వచ్చింది? ఇంతకుముందు నేను చెప్పేది ఏంటంటే మన నర్వస్ సిస్టమ్ మజిల్స్లో కనెక్షన్ ఉంది, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ న్యూరోమస్కులర్ జంక్షన్. సో ఎప్పుడైతే నా నర్వస్ సిస్టమ్ వీక్ అవుతుందో నేను మజిల్స్కి ఒకవేళ స్టిమ్యులేట్ ఇచ్చి యాక్టివేట్ చేసినప్పుడు నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు సాధారణంగా అందులో నుంచి ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది, అసిటోకోలిన్. సో దాని ద్వారా ఇవి మన నర్వస్ సిస్టమ్, మన మజిల్స్ మళ్ళీ కాంట్రాక్షన్, రిలాక్సేషన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఏదైతే మన ఫేస్ పడిపోయిందో దానికి మళ్ళీ రీగెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికి మనం ఒక వాడతాము. దాంతోపాటు కొన్ని ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, లైక్ దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యువర్ ఫోర్ హెడ్, క్లోజ్ యువర్ ఐస్ స్ట్రాంగ్లీ, ఓపెన్ యువర్ ఐస్, హోల్డింగ్ ఎయిర్ ఇన్ యువర్ మౌత్, సంథింగ్ కాల్డ్ చీవింగ్ యాక్టివిటీ, సంథింగ్ కాల్డ్ ఓవల్స్ కూడా మేము చెప్తాము, లైక్ AEIOU. ఈ విధంగా ఏంటంటే ఫేషియల్ ఎక్సర్సైజెస్ ద్వారా కూడా మనము ఫేషియల్ పాలసీ ఏదైతే అయిందో అందులో స్ట్రెంగ్త్ తేయడానికి, అప్ టు నార్మల్ బ్రింగ్ బ్యాక్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నార్మల్గా ఏది ఉన్నా సరే జస్ట్ వస్తారు, పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మీకు దాని ద్వారా అవగాహన లేకపోవడం ద్వారా వాళ్ళు మోసం చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్చర్ ఉన్నా, ఇప్పుడు చిన్న ఫ్రాక్చర్ అయినా కూడా ఫ్రాక్చర్ తర్వాత ఒక గుడ్ ఏజ్లో ఉన్నారనుకోండి, దానికి యునైట్ చేసి ఇమ్మొబిలైజ్ పొజిషన్లో వదిలేస్తారు. అజ్యూమ్ చేయండి నా చెయ్యి బొక్క ఒకవేళ ఇరిగితే దానికి సర్జరీ చేయకుండా, ఒకవేళ సింపుల్ ఫ్రాక్చర్ ఉంది, దానికి ఏం చేస్తారంటే
పిఓపి క్యాస్ట్ వేసి వదిలేస్తారు. సో ఒక 2 months 3 months తర్వాత ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో, నేను నా 2 limbs ఒక పక్క పెట్టుకొని చూసుకుంటే ఇది సన్న కనబడుతుంది, ఇది నార్మల్ కనబడుతుంది. సో సన్నపడే కారణం ఏంటంటే యాక్టివిటీస్ లేకపోవడం వల్ల ఆ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఏట్రోఫీలో వెళ్ళిపోతుంది, అంటే ష్రింక్ అయిపోతూ ఉంటుంది. సో దీనికి నేను మళ్ళీ విగరస్ ఫిజియోథెరపీ చేసి విగరస్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసి అగైన్ నా ఆపోజిట్ ఉన్న మజిల్స్కి ఏదైతే నార్మల్ ఉందో దానికి ఈక్వలెంట్గా తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. సో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏవైనా సర్జరీస్, ఇప్పుడు ఎలాంటి అయినా సర్జరీస్ ఉండనివ్వండి, ఈవెన్ చాలామందికి తెలియదు సి సెక్షన్ సర్జరీస్ ఉమెన్స్లో అయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే సూచర్స్ హీల్ అయిపోతాయో వాళ్ళకు దాదాపుగా బ్యాక్ పెయిన్ వచ్చే చాలా అవకాశం ఉంటుంది. నార్మల్ డెలివరీస్ అయినప్పుడు మన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అందులో వీక్నెస్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. అంటే ఇన్ ఫీమేల్స్ మనం చూసుకుంటే ఈవెన్ నవ్వినా దగ్గినా యూరిన్ లీకేజ్ లాంటిది ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, అవి దాని ద్వారా కూడా మన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్లో స్ట్రెంగ్త్ పెంచుకోవచ్చు. సో ప్రతిదానికి ఈక్విప్మెంట్ అవసరం లేదు, జస్ట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్, డిపెండ్స్ ఆన్ అ గుడ్ ఫిజియోథెరపిస్ట్ నాలెడ్జ్, నెక్స్ట్ దేర్ పర్ఫార్మెన్స్. సో ఇంతవరకు ఉంటే మన బాడీలో ఏ విధంగా ఇబ్బందులు ఉన్నా కూడా మనము త్రూ ఫిజియోథెరపీ అప్ టు దానికి ఈ నార్మల్ పొజిషన్లో తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈవెన్ ఇన్ ఫ్రాక్చర్స్ ఉన్నా, స్ట్రోక్స్ ఉన్నా, ఓల్డ్ పేషెంట్స్లో వాళ్ళ సొంతంగా నార్మల్ చేసే యాక్టివిటీస్ ఉన్నా, సో దానికి కూడా నార్మల్ జస్ట్ బెడ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయించినా కూడా స్ట్రెంగ్త్ డెవలప్ అయ్యి ఇండిపెండెంట్ యాక్టివిటీస్ వాళ్ళ ద్వారా వాళ్ళు చేసే అవకాశాలు చాలా ఉంటుంది. సో ఫిజియోథెరపీలో ఒక చిన్న చెప్పేది ఏంటంటే, మా సొంత ఫ్రెండ్ వాళ్ళ తాత ఎప్పుడైతే నాకు స్ట్రోక్ వచ్చిందో ఆ టైంలో నేను 10th standardలో ఉండే. నేను ఫిజియోథెరపీ జాయిన్ చేసే దేని కొరకు చేశానంటే నేను 10th standardలో ఉండే, నాకు స్ట్రోక్ వచ్చింది. అయితే ఈద్ నాడు నేను కలవడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆయన మాట కూడా రాలేదు. అంటే ఇట్స్ సంథింగ్ కాల్డ్ క్వాడ్రిప్లీజియా అంటే ఈవెన్ టాక్ కూడా పోతుంది, కాళ్ళు చేతులు పోతుంది, అబ్డామినల్ మూమెంట్స్ కూడా పోతున్నాయి అందులో. సో క్వాడ్రిప్లీజియా ఎఫెక్ట్ అయినప్పుడు నేను ఈద్ నాడు కలవడానికి వెళ్ళాను. సో ఆయన అని అరుస్తున్నారు. అరే ఏమైంది తాతగారు మీరు ఈ విధంగా అరుస్తున్నారు అంటే, ఒక చీమ రెడ్ అండ్ లైన్ అన్న వీపు వెనక భాగం వెళ్తుందనమాట. అరే ఇదేందని నేను తిప్పి చూస్తే మొత్తం వీపు భాగం మొత్తము రెడ్ హ్యాండ్స్తో కవర్ అయిపోయింది, చిన్న చిన్న పోర్స్ లెక్క హోల్స్ లెక్క ఫార్మేషన్ అయిపోయాయి. అది చూసి నేను దద్దరాడిపోయి భయపడిపోయాను అసలు ఏమైపోయిందని. సో మా ఫ్రెండ్కి అప్పుడు అడిగినప్పుడు, అరే ఏంది మీ తాతగారు ఈ కండిషన్లో ఉన్నారు, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ లేదా అంటే, ఆ టైంలో నేను ఫస్ట్ టైం పదం విన్నాను ఫిజియోథెరపీ. సో మా ఫ్రెండ్ నాకు చెప్పేది ఏంటంటే ఏదో ఫిజియోథెరపీని ఉంటుంది, అది చేయించుకుంటే తగ్గుతుందని చెప్పారనమాట. అక్కడ నుండి ఫిజియోథెరపీ అంటే ఏంది దాని ద్వారా నేను ఈ ఫీల్డ్లో రావడం జరిగింది. సో ఈ ఫీల్డ్లో వచ్చే ముందు దీని గురించి అవగాహన చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి మనకు ఈక్విప్మెంట్ పైన ఆధారపడే అవసరం లేదు. ఈవెన్ జస్ట్ బై సీయింగ్ అబ్జర్వేషన్, ఫిజియోథెరపీలో ఫస్ట్ పార్ట్ వచ్చేసి అబ్జర్వేషన్. ఇప్పుడు పేషెంట్ మన దగ్గర ఏ ఫార్మేషన్లో వస్తున్నారు, చక్కగా నడిచి వస్తున్నారా, బెండ్ అయి నడుస్తున్నారా, నొప్పితో వస్తున్నారా, జస్ట్ బై సీయింగ్ దర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ముఖం చూసి కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి కూడా వాళ్ళు చెప్పే ముందే మనము వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు చెప్పవచ్చు. ఇట్స్ ఆల్ కమ్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ అబ్జర్వేషన్ అండ్ ఎ గుడ్ నాలెడ్జ్ అబౌట్ సో అండ్ సో డిసీజెస్. సో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. అవి అన్ని వర్గంలో అవసరం పడుతుంది. చిన్నపిల్లల్లో కూడా ఒకవేళ ఒబిసిటీ ఎక్కువ అయిపోతే వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయించడం ద్వారా ప్రాబ్లం రావద్దు, అందులో కూడా ఫిజియోథెరపీ ఇంపార్టెంట్ యాక్ట్ అవుతుంది. ఈవెన్ నార్మల్ ప్రెగ్నెన్సీ దానికి కూడా ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు ఏదైతే మ్యాక్సిమం టైం సిట్టింగ్స్లో గడుపుతున్నారో వాళ్ళకు కూడా బ్యాక్ స్ట్రెంథనింగ్, నెక్ స్ట్రెంథనింగ్, ఓవరాల్ బాడీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్లో కూడా ఫిజియోథెరపీ చాలా అవసరం పడుతుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్లో కూడా ఫిజియోథెరపీ చాలా అవసరం పడుతుంది. సో అన్ని వర్గంలో ఫిజియోథెరపీ ఈజ్ మస్ట్ అండ్ ఇంపార్టెంట్. సో నేను ఏదైతే నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేశానో ఇన్ ఫ్యూచర్లో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని కోరుకుంటున్నాను. నమస్తే.